రేవంత్ రెడ్డి సర్కార్ దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు పూర్తి చేస్తాం, లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ మీద ఒక చక్కటి నివేదికను తయారు చేస్తామంటూ గుడ్ న్యూస్ చెప్పారండి. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అంటూ దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు పూర్తి చేసేయాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ఆదేశించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారండి. ఈ విషయమైతే అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారండి. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు సంబంధించి 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ఇదే సమయంలో గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో, మండలం మరియు ఏదైనా పట్టణ స్థాయిలో కూడా కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్తున్నారండి. ఇక గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసినా వారికి ఇల్లు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారంట. అర్హులైన వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఆ విషయంలో తెలంగాణ మాత్రం వెనకబడిపోయిందని గుర్తు చేశారండి. అందుకే ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి ఇల్లు సాధించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సైతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నీ పూర్తిగా త్వరితగతిన రాబట్టాలని సూచించారండి. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలని చూపించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులకు సీఎం తెలుపగా అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ బ్లాక్లు, ఇండ్లు వేలం వేయాలని సూచించారండి. ఏళ్ల తరబడి వృధాగా ఉండడం సరికాదని పేర్కొన్న సీఎం వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని చెప్పినట్టు సమాచారం. మరి ఈ విషయమై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.